ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పబ్ కి తీసుకొచ్చావంటే నాకు అర్థమైపోయింది నువ్వెందుకు తీసుకొచ్చావో. మన విషయం మీ ఇంట్లో మీ మామ్ కి చెప్పేశావు కదూ, తను ఓకే చెప్పేశారు కదా. అది ఇంకేం చెప్పక్కర్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. లెట్స్ గో. కమ్ ఆన్. సమీరా ఆగు. నేను చెప్పేది విను. సమీరా ప్లీజ్ ప్రశాంతంగా కూర్చుని నేను చెప్పేది విను. కూర్చో కూర్చో. ముందు నేను చెప్పేది విను. ఆ తర్వాత ఏం చేద్దామో నువ్వు చెప్దువు గాని. ఏమైంది? నేను చెప్పబోయేది పూర్తిగా కూల్గా విను. పానిక్ అవ్వద్దు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టొద్దు. నువ్వు నన్ను టెన్షన్ పెడుతున్నావు. ఎనీథింగ్ రాంగ్? మన విషయం మీ ఇంట్లో చెప్తే మీ అమ్మగారు నో చెప్పారా? ఒప్పుకోలేదా? నువ్వు కన్విన్స్ చేయలేదా? ఏంటి? ఏం మాట్లాడవేంటి? అసలు ఈ విషయం మా అమ్మతో చెప్పనే లేదు. వాయ్? నేను నిన్నే చెప్పమని చెప్పాను కదా. చెప్పావు కానీ ఇదిగో అందుకే ముందు నేను టెన్షన్ పడొద్దని చెప్తున్నాను. ఏంటి టెన్షన్ పడేది? సరే ఓకే, విషయం చెప్పు. మన విషయం నేను చెప్దాం అనుకునే లోపే మా అమ్మ వాళ్ళు నాకింకో విషయం చెప్పారు. మనం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని బల్లగుద్ది మరీ చెప్పాడు. మీ పెద్దమ్మల మిస్లీడ్ చేస్తే నువ్వేం చేస్తున్నావు? మాట్లాడాలి కదా. మాట్లాడాలి కానీ మా పెద్దమ్మ చెప్పిన మాటలు నిజమే అని నమ్మి మా అమ్మ నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆ కన్నీటిలో మన ప్రేమ కొట్టుకుపోయిందా? అది కాదు, చెప్పేది విను. ఇంకా ఏంటి చెప్పేది? అయిపోయింది కదా. సారీ ఆల్ రైట్. అయినా నీకు నాకన్నా మీ అమ్మగారే ఎక్కువ. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటే నీకేమీ కనబడలేదు. ఆవిడ కోసం నన్ను వదిలేస్తావు. ప్రపంచాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేస్తావు. నీకు నా మీద ప్రేమ లేదు. ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు చచ్చిపోయింది. నీకు మీ అమ్మ కావాలి, నాకు నువ్వు కావాలి. నా ప్రేమ నీకు అక్కర్లేదు. గో టు హెల్. సమీరా ప్లీజ్. జస్ట్ లీవ్ మీ అలోన్. సమీరా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.